ఏం చేసినా 24 గంటల లోపలనే చేయాలి. విమర్శలు చేయాలన్నా, ఆరోపణలు గుప్పించాలన్నా, హామీలు ఇచ్చినా, గెలిపించండి అని వేడుకున్నా, ఇలా ఏం చేయాలన్నా మరికొన్ని గంటల్లోనే. ఆ తర్వాత మైకులు మ్యూట్గానున్నాయి. ప్రచార రథాలు షెడ్డుకి వెళ్ళిపోతాయి. అందుకే ఆఖరి సమయంలో గేర్ మార్చి జోరును పెంచాయి అన్ని పార్టీలు. చివరి అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ కంటిన్యూ అవుతుంది. మరికొన్ని గంటల్లో ప్రచారం ముగియనుంది. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ప్రచార పర్వం ఊపందుకుంది. ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇలా దిగ్గజ నేతలంతా తెలంగాణలోనే మకాం వేశారు. తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. మెయిన్గా తెలంగాణపై ఫుల్ ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది బీజేపీ. ప్రధాని మోడీ ప్రచారం నిర్వహించారు. పలువురు కేంద్ర మంత్రులు తెలంగాణను వీడి వెళ్లడం లేదు. అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చివరి రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రియాంక గాంధీ కూడా ఇప్పటికే తెలంగాణలో ల్యాండ్ అయ్యారు. చివరి రోజు రాహుల్ గాంధీ కూడా రానున్నారు. కార్నర్ మీటింగ్లతో పాటు బహిరంగ సభల్లో పాల్గొనున్నారు ఇరువురి నేతలు. అంతేకాదు అసెంబ్లీ ఎలక్షన్స్ లాగానే చివరి రోజు ప్రచారం ఆమె చేతుల మీదుగానే ముగియనుంది. వాళ్ళకి అదొక సెంటిమెంట్గా ఉంది. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ప్రియాంక గాంధీ లాస్ట్లో అంటే క్లోజర్ ఆమె ఇవ్వడంతో గెలుపు జరిగింది. సో అది ఒక సెంటిమెంట్గా భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా అదే సెంటిమెంట్ను ఫాలో అవుతూ చివరి రోజు అంటే ప్రచారం సమాప్తమయ్యే రోజును ప్రియాంక గాంధీతో ముగించబోతూ ఉన్నారు. సో అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆఖరి రోజు 2 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర కూడా నేటితో ముగిసింది. చివరి రోజు వరంగల్, గజ్వేల్లో ఆయన పర్యటించనున్నారు. ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. ఇక ఏపీలో ఇప్పటికే రాజకీయం ఎంత రంజుగా ఉందో మనం ప్రతిరోజు చూస్తున్నాం. ఆఖరి రోజు ఇది ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. సీఎం జగన్ కావచ్చు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇలా ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రచార వేడిని పెంచనున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురంలో సీఎం జగన్ చివరి ఎన్నికల ప్రచార సభను నిర్వహించడం ఇక్కడ మొత్తం అన్నిటికీ హైలైట్ అని చెప్పుకోవాలి. చంద్రబాబు ఏకంగా 5 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించున్నారు. ఇప్పటి వరకు కవర్ చేయని ప్రాంతాలను కూడా వెళ్లేలా నేతలు ప్లాన్ చేసుకుంటున్నారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ ఉన్నారు. నిజానికి గతంలో ఎన్నడూ జరగనంత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ 2 తెలుగు రాష్ట్రాల నేతలు. అందుకే ఆఖరి సమయంలో కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు తీవ్రంగా చేస్తున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల నేతలు అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ఆఖరి నిమిషం వరకు ముఖ్య నేతలను రప్పించి ప్రచారం నిర్వహించుకునేందుకు అభ్యర్థులు చాలా ఫోకస్ చేశారు. ఔరేక్ దక్కా, గెలుపు పక్కా అన్నట్టుగా ప్రచారం సాగిస్తున్నారు నేతలు. ఆఖరి అస్త్రాలను వదిలేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటి వరకు ఏం మాట్లాడారో జనాలు విన్నారు. ఇకపై ఏం మాట్లాడతారో మరింత ఆసక్తిగా వింటారు. ఎందుకంటే ఈ ఆఖరి సమయంలో చెప్పే మాటలు, ఇచ్చే హామీలపైనే పార్టీల భవితవ్యం డిసైడ్ అయి ఉంటుంది. లాస్ట్ 1 వీక్, లాస్ట్ 3 డేస్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా ముద్ర వేస్తుంది ఓటర్ మీద. అందుకే అయితే ప్రత్యక్షంగా లేదంటే టీవీల్లో నేతలు ఏం మాట్లాడతారా అని కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ప్రజలు. ఎవరి అస్త్రాలను వారు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. బట్ నేతలపై ఈసీ కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది. టంగ్ స్లిప్ అయితే చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టింది. ఏ నేత ఏం మాట్లాడుతున్నారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారా అని ఎప్పటికప్పుడు ఒక కంట కనిపెడుతూనే ఉంది ఈసీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.